ఏ మాట కామాటేనోళ్ళ చెయ్యి పార్టీని సప్తెనా చేసేతందుకు ఆ పార్టీని ముంచేతందుకు వేరే పార్టో లీడర్లో అవసరమే లేదు. రేవంత్ సారు ఒక్కడు చాలు సాలేంది దడిసే కథనే అదనిపిస్తుంది. అసలు ఈ చెయ్యి పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తా, ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా, ఆ పార్టీలో ఉన్న లీడర్లను తొక్కుతా, పార్టీనే పాతాళంలో వాడేస్తా, జనం ముంగట ఇజ్జత్ దీత్తా అని రేవంత్ సారు కంకణం గిట్లా కట్టుకున్నాడా ఏంది అని ఈ నడుమ చాలా మందికి అనుమానం కొడుతుందేంది. అగో మన జీవన్ రెడ్డి సారు రాజీనామా చేసినాక పాత కాంగ్రెస్ వాళ్ళు గిట్లనే ఫిక్స్ అవుతుర్రు. పారి ఫస్ట్ జీవన్ రెడ్డి సారు మంచి చెడ్డ అరుచుకొని ఓదార్చేద్దాం. జగిత్యాల జీవన్ రెడ్డి సారు అంటే తెలివనోళ్ళు లేరు కావచ్చు. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అన్నట్టు పోయింది. ఒకటా రెండా 45 సంధి చెయ్యి పార్టీలనే ఉన్నాడు. అంతటి లీడరు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. చెయ్యి పార్టీకో దండం పెట్టిండు, రాజీనామా చేసిండు. మరి గన్నేండ్ల బట్టి ఉన్న పార్టీని, అందున అధికారంలో ఉన్న పార్టీని ఇడిచిపెట్టిపోవడంటే చిన్న ముచ్చట్నా? సార్కు ఎంత పెద్ద దెబ్బ దాకుండాలి, మనసుకు ఎంత తక్లీఫ్ అయి ఉండాలి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపున్నాడు కావచ్చు. ఇక రాజీనామా చేసినాక జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. అది సంగతి. అంటే జీవన్ రెడ్డి సార్ను దొక్కింది రేవంత్ రెడ్డి సార్ అన్నట్టే కదా. అన్నట్టే ఏంది, కొన్ని వద్దుల సంధి రాష్ట్రం అంతా చూడబట్టే నిన్నగాక మొన్న చెయ్యి పార్టీలకు వచ్చి ఎట్లనో గట్ల ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సార్తోని ఈ 40 ఏళ్ల నికార్సైన కాంగ్రెస్ లీడరు జీవన్ రెడ్డి సార్కు వశంగాలే. ఎంత గోస పెడితే గట్ల రాజీనామా చేస్తాడోలా. మరి రాజీనామా చేసినాక జీవన్ రెడ్డి సార్ అడుగులు ఎడదిక్కుంటాయి కావచ్చు. ఇనుర్రి మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక శోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. అసలు నిజం చెప్పాలంటే ఈ మాట ఒక్క జీవన్ రెడ్డి సార్దే కాదటనుల్లా. ఇప్పటికే చెయ్యి పార్టీలు ఉన్న సీనియర్ లీడర్లు అందరి మనసులోకి ఇదే ఉన్నదట. కానీ ఢిల్లీ కాంగ్రెస్ ఏమో రేవంత్ సార్ మాట నెయ్యినవట్టే. ఎన్నాళ్ళ వట్టో చెయ్యి పార్టీనే నమ్ముకున్న సీనియర్ లీడర్లేమో రేవంత్ సార్ చేయబట్టి గిట్లా గోసపడబట్టే ఇవాళ జీవన్ రెడ్డి, రేపు ఇంకో సీనియర్ లీడరు, అవతలెల్లుండి ఇంకో నిఖార్సైన లీడరు, గిట్లా ఒగలేనుకోగలు చెయ్యి పార్టీ నిడిచిపెట్టి పోవుడు ఖాయంగానే కొడుతుందట. అందుకే తెలంగాణ పార్టీని కాపాడుకునేందుకు మోక చూసుకొని రేవంత్ సార్ మీద ఇక తిరుగుబాటు చేసుడే ఉంటదని చెప్పుకుంటుర్రట సీనియర్ లీడర్లు.